రాష్ట్రంలోని రైతులకు ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ అమలుపై విధి విధానాల ఖరారు కోసం కేబినెట్ భేటీ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ నెల 15 లేదా 18న సమావేశం జరిగే అవకాశం ఉంది. రుణమాఫీ అమలుకు అవసరమైన ప్రభుత్వపరమైన నిర్ణయాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిర్ణీత గడువులోగా రుణమాఫీని సీఎం అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకున్నారు. పంట పండించే ప్రతి పేద రైతుకు లబ్ధి చేకూరే విధంగా రుణమాఫీ ద్వారా చేయూత అందించాలని భావిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతు కుటుంబాలను ఆదుకునేలా మార్గదర్శకాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం గడువులోగా రుణమాఫీ చేసేందుకు సన్నాహాలు చేయాలని ఇటీవల వ్యవసాయ ఆర్థిక శాఖ అధికారులకు సీఎం ఆదేశించారు. రుణమాఫీ అమలుకు ఎన్ని నిధులు అవసరం, అందుబాటులో ఉన్న వనరులు, నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. రుణమాఫీ అమలుకు ఏ తేదీని కటాఫ్ చేసుకోవాలి, అర్హులైన రైతుల గుర్తింపునకు విధి విధానాలు ఎలా ఉండాలనే అంశంపై కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రంలో గతంలో రుణమాఫీ అమలైన తీరును పరిశీలించడంతో పాటు అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ పథకాలు, కేంద్రం ఇప్పటికే అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలకు అనుసరించిన పద్ధతులను అధికారులు అధ్యయనం చేస్తున్నారు. వాటి వల్ల ప్రయోజనాలు, నిర్దేశించిన అర్హతలను కూడా పరిశీలిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పథకంలో భాగంగా దేశంలో అర్హులైన రైతులందరికీ ఏటా 6,000 ఆర్థిక సాయం అందిస్తుంది. కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ చైర్మన్ పర్సన్లు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించే వారిని ఈ పథకం నుంచి మినహాయించింది. రాష్ట్రంలో రుణమాఫీ అమలుకు అటువంటి ప్రత్యేక మార్గదర్శకాలు పాటించాలా, తద్వారా అసలైన రైతులకు మేలు జరుగుతుందా అన్న అంశాలపై ప్రభుత్వం సమాలోచన చేస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ప్రతి రైతుకు మేలు జరగాలంటే ఎలాంటి విధి విధానాలు ఉండాలి అన్న అంశాలపై సర్కారు దృష్టి సారిస్తుంది. వీటన్నిటిపై వచ్చే వారం కూడా జరిగే అవకాశం మంత్రివర్గ సమావేశంలో సమగ్రంగా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, రైతు రుణమాఫీపై చర్చించేందుకు త్వరలో జరిగే కేబినెట్ భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ సహస్ర, అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తా అంటూ కూడా హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలో కూడా చాలా కీలకంగా ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతిపక్షాలు దీని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలైనా కూడా రుణమాఫీ ఏమైందని కూడా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు రుణమాఫీ అమలుకు శ్రీకారం చుడుతూ ఉంది. అంటే ఎంత ఖర్చు అవుతుంది రైతు రుణమాఫీకి? 2 లక్షల పాటు ఇందులో రుణమాఫీ చేయాల్సి ఉంది. కాబట్టి ముఖ్యంగా ఇందులో కొన్ని షరతులు వర్తించేలా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఎల్లుండి 15న రాష్ట్ర క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ క్యాబినెట్లో కొన్ని కీలకమైన అంశాలు చర్చించే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా రైతు రుణమాఫీ అంశం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇందులో అసలైన రైతులు ఎవరైతే భూమిని సాగు చేసుకుంటూ ఓన్లీ భూమి మీద ఆధారపడి వ్యవసాయం చేసుకొని బతికే వాళ్ళ ఆ ప్రజలకు మాత్రమే ఇందులో చాలా కీలకమైన పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ అనేది 15 ఆగస్టు లోపు ఖచ్చితంగా అమలు చేసి తీరుతామంటూ కూడా మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ చేశాడు. ఇంతకుముందు కూడా ప్రతిపక్షాలు సైతం రాజీనామాలకు కూడా సిద్ధమయ్యారు. ఇదే రైతు రుణమాఫీ చేయకపోతే 15 ఆగస్టు లోపు ఖచ్చితంగా రాజీనామాలకు సిద్ధమని కూడా బీఆర్ఎస్ పార్టీ లాంటి ప్రతిపక్షాలు కూడా రాజీనామాలు సవాళ్ళు విసురుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే 15 ఆగస్టు లోపు ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి దాని మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. ఎల్లుండి జరగబోయేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో దీని మీద ప్రధానంగా చర్చ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇందులో రైతు రుణమాఫీ విషయంలో పీఎం కిసాన్ స్కీమ్ కింద ఆ తరహాలో ఈ రైతు రుణమాఫీ అమలు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. ముఖ్యంగా ఇందులో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, అదేవిధంగా రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వారికి ఈ
రైతు రుణమాఫీ వర్తించదు, వాళ్ళకు రాదు. ఎవరైతే ఓన్లీ సాగు చేసుకుంటూ భూమి మీద ఆధారపడి సాగు చేసుకుంటూ వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారో అసలైన రైతులకు మాత్రమే ఇందులో రైతు రుణమాఫీ చేసే అవకాశం ఉంటుంది. ఆ లెక్కలన్నీ కూడా తీయండి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు. ఖచ్చితంగా 15 లోపు అంటే ఆగస్టు 15 లోపు ఈ రైతు రుణమాఫీ ఖచ్చితంగా మనము అమలు చేయాల్సిందే అంటూ కూడా చర్చలు కొనసాగిస్తున్నారు. మంత్రులతో క్యాబినెట్ మీటింగ్లో జరగబోయేటువంటి చర్చలు, మంత్రుల అభిప్రాయాలు తీసుకొని అసలు ఎంత ఖజానా ఉంది, ఎంతమంది రైతులు ఉన్నారు, అసలైన రైతులు ఎంతమంది, మరి భూస్వాములు ఎంతమంది, వీళ్ళందరూ అన్ని లెక్కలన్నీ కూడా తీసి అసలైన రైతులకు మాత్రమే ఇందులో పెద్దపీట వేసే దిశగా కూడా రైతు రుణమాఫీ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇందులో రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నవారు, అదేవిధంగా రాజకీయ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇటు జడ్పీ చైర్పర్సన్లు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా రైతు బంధు వచ్చే అవకాశం ఉండదు. ఇందులో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ ఈ స్కీమ్ ఆధారంగానే ఆ తరహాలోనే ఇక్కడ రైతు రుణమాఫీ అమలు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇందులో 2 లక్షల రైతు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అసెంబ్లీ టైంలో వీళ్ళు చాలా కీలకమైన అంశం వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. రైతు రుణమాఫీ అనేది ఖచ్చితంగా చేసి తీరుతామంటూ కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఇందులో అర్హులైన రైతులకు మాత్రమే రైతు బంధు సహాయం అందజేస్తామని గవర్నమెంట్ చర్చించుకున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో చాలామంది వ్యవసాయ కుటుంబాలు ఉన్నాయి, అదేవిధంగా చాలామంది భూస్వాములు కూడా ఉన్నారు. ఈ భూస్వాములకు గతంలో ఏదైతే రైతు బంధు విషయంలో ఒక లిమిటెడ్గా పెట్టి కొంతమంది అంటే 5-10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఎట్లయితే రైతు బంధు ఇచ్చారో అదే తరహాలో అసలైన భూస్వాములకు అంటే భూస్వాములకు కాకుండా అసలైన రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ ఇచ్చే దిశగా కూడా ప్లాన్ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా దాదాపు 39,000 కోట్ల రూపాయలు ఈ రైతు రుణమాఫీకి అవసరం ఉంటుంది. కానీ ఇందులో ఇప్పుడు రాష్ట్ర ఖజానాలో పైసలు లేవు, అసలు ఆర్థిక స్థితిగతి అంతంత మాత్రంగా ఉంది కాబట్టి ఓన్లీ అర్హులైన రైతులకు మాత్రమే ఈ రైతు రుణమాఫీ ఇచ్చే దిశగా కూడా గవర్నమెంట్ ప్లాన్ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఇందులో ఏదైతే కొన్ని మినహాయింపులు, కొన్ని షరతులు వర్తిస్తాయంటూ కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి ఈ షరతులు వర్తిస్తే ఏదైతే మనం ఇందాక చెప్పినట్టుగా రాజకీయ నాయకులు కావచ్చు, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు వీళ్ళని మినహాయిస్తే మరి ప్రతిపక్షాలు ఎలాంటి ఆరోపణలు చేస్తాయి, వాళ్ళను కూడా ఎదుర్కొనే వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి, ఒకవేళ ఆరోపణలు చేస్తే వీళ్ళని ఈ షరతులు పెడితే ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఆరోపణలు చేస్తాయి కాబట్టి సో వాటిని సైతం ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఒక కీలకమైన చర్చలు జరిగిన తర్వాత అసలైన రైతులకు మాత్రమే ఇందులో రైతు రుణమాఫీ చేసే అవకాశం ఉంటుందని కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఎల్లుండి 15న జరగబోయేటటువంటి రాష్ట్ర క్యాబినెట్లో చాలా కీలకంగా ఈ రైతు రుణమాఫీ అంశం తీసుకురాబోతున్నారు. రైతు రుణమాఫీ విషయంలో ముఖ్యంగా చాలామంది రైతులు ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్నారు రైతు రుణమాఫీ విషయంలో. కాబట్టి 15 ఆగస్టు లోపు ఖచ్చితంగా రైతు రుణమాఫీ అమలు చేయాల్సిందే. కాబట్టి సో ఆ లిస్టు మొత్తం తయారు చేయండి, ఎంతమంది రైతులు ఉన్నారో, అసలైన రైతులు ఎంతమంది, భూస్వాములు ఎంతమంది, రైతు బంధు ఎవరికి అవసరం లేదు, ఎవరికి అవసరము, ఓన్లీ భూ సాగు చేసుకొని బతికేటోళ్ళ రైతులు ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ ఓన్లీ వాళ్లకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తూ ఉంది. ఈ దిశగా షరతులు వర్తింపజేసి ఒకవేళ రైతు రుణమాఫీ కనుక అమలు చేస్తే 39,000 కోట్ల అంచనా వేసిర్రు గతంలో. సో అంతవరకు కూడా 39,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్లో ఖజానా లేదు కాబట్టి సో ఈ షరతుల వల్ల కొంత అమౌంట్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరికీ, అసలైన రైతులందరికీ న్యాయం చేసే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కసరత్తు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ఈ షరతులకు ఏదైతే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరినీ కూడా కొన్ని షరతులు పెట్టారు కాబట్టి రాజ్యాంగబద్ధమైన అంశాలు ఏవైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళకి మినహాయింపులు చేసి అసలైన రైతులకు ఇస్తే వాళ్ళ ప్రతిపక్షాల నుంచి వచ్చే ఆరోపణలను ఎదుర్కోవడానికి సైతం కూడా ఒక కీలకమైన చర్చ కొనసాగే అవకాశం ఉంటుంది ఇందులో. సో చూడాలి రైతు బంధు మరి పూర్తి స్థాయిలో చేస్తారా, వీళ్ళు అన్నట్టుగా కొన్ని షరతులు వర్తించి ఇందులో కొన్ని మినహాయింపులు చేస్తే ఎలాంటి ఆరోపణలు ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది అనే అంశాల గురించి క్యాబినెట్ జరిగిన తర్వాత మనం ఎలాంటి చర్చలు జరుగుతాయి, క్యాబినెట్లో ఏం నిర్ణయాలు తీసుకుంటారు అనే అంశాల గురించి వేచి చూడాల్సింది. మొత్తానికి ఇక్కడ 15 ఆగస్టు లోపు గవర్నమెంటు రైతు రుణమాఫీ చేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. వీళ్ళన్నట్లుగానే షరతులు మినహాయింపులు ఉంటే
ఎవరైతే భూస్వాములు వీళ్ళందరినీ మినహాయిస్తే ఖచ్చితంగా అసలైన రైతులకు ఇందులో న్యాయం చేసే దిశగా కూడా గవర్నమెంట్ రుణమాఫీ చేస్తే రాష్ట్ర ఖజానాలో ఉన్నటువంటి అమౌంట్ సరిపోతుందా లేదా, మరి ఎన్ని 2 విడతల్లో చేస్తారా 3 విడతల్లో చేస్తారా లేకపోతే ఒకటేసారి రుణమాఫీ చేస్తారా అనే అంశాల గురించి మనం వేచి చూడాల్సి ఉంది ఏం జరగబోతుంది అనే అంశాల గురించి కేబినెట్ సమావేశం తర్వాత.